బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ను కత్తితో పొడిచిన దుండగుణ్ణి గుర్తించినట్లు పోలీసులు ప్రకటించారు. దొంగతనానికి వచ్చిన వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అతన్ని పట్టుకునేందుకు 10 బృందాలుగా ఏర్పాటు చేశారు. సైఫ్ కు విజయవంతంగా శస్త్రచికిత్స చేసి కత్తిని తొలగించినట్లు తెలిపిన ముంబై లీలావతి ఆసుపత్రి వైద్యులు ప్రమాదం నుంచి బయటపడ్డారని ప్రకటించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పటౌడీపై తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. ముంబై బాంద్రాలోని తన నివాసంలో సైఫ్ అలీ ఖాన్, ఆయన భార్య కరీనా కపూర్ ఖాన్ పిల్లలతో కలిసి రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఒక దుండగుడు వారి ఇంట్లోకి ప్రవేశించాడు. తెల్లవారుజామున 2:30 సమయంలో అలికిడి కావడంతో నిద్రలేచిన సైఫ్ దుండగుడిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇద్దరికీ ఘర్షణ జరగ్గా గుర్తు తెలియని వ్యక్తి పదునైన ఆయుధంతో సైఫ్ను పలుమార్లు పొడిచి పారిపోయాడు. కత్తిఘాట్లకు గురైన సైఫ్ అలీ ఖాన్ ను ఆయన కుటుంబ సభ్యులు వెంటనే ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. కారు సిద్ధంగా లేకపోవడంతో ఆటోలో సైఫ్ ను తరలించినట్లు సమాచారం. తెల్లవారుజామున 3:30 గంటలకు లీలావతి ఆసుపత్రికి చేరుకున్న సైఫ్ కు ఒంటిపై 6 చోట్ల గాయాలైనట్లు వైద్యులు గుర్తించారు. 4 చోట్ల కొద్దిగా, 2 చోట్ల లోతుగా గాయాలైనట్లు తెలిపారు. వెన్నెముక వరకు 2.5 ఇంచుల కత్తి శరీరంలోకి దిగపడిందని తెలిపిన డాక్టర్ నీరజ్ ఉత్తమని, న్యూరోసర్జన్ నితిన్ డంగే శస్త్రచికిత్స చేసి ఆయుధాన్ని తొలగించామని వివరించారు. వెన్నెముక నుంచి కారుతున్న స్రావాలను నియంత్రించగలిగామని డాక్టర్ నితిన్ డంగే చెప్పారు. సైఫ్ ఎడమచేతి మణికట్టుపైన లోతైన గాయం కావటంతో ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లు డాక్టర్ నీరజ్ ఉత్తమని వెల్లడించారు. శస్త్రచికిత్స తర్వాత సైఫ్ పూర్తిగా ప్రమాదం నుంచి బయటపడ్డారని, శుక్ర లేదా శనివారం ఐసీయూ నుంచి వార్డుకు తరలిస్తామని వెల్లడించారు. శస్త్రచికిత్స జరిగిన తర్వాత సైఫ్ కోలుకుంటున్నారని ఆయన వ్యక్తిగత బృందం కూడా ప్రకటించింది. సైఫ్ కు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపింది. గుర్తు తెలియని వ్యక్తి దొంగతనం చేసేందుకు ఇంట్లోకి చొరబడిన సమయంలోనే ఈ ఘటన జరిగినట్లు సైఫ్ వ్యక్తిగత బృందం పేర్కొంది. పోలీసులకు ఫిర్యాదు చేశామని, అభిమానులు, మీడియా సంయమనం పాటించాలని కోరింది. సైఫ్ అలీ ఖాన్ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదుతో ముంబై బాంద్రా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. దాడి ఘటనను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఇంటికి వెళ్లి పని మనుషుల్ని ప్రశ్నించారు. ఒక పని మనిషిని బాంద్రా పోలీస్ స్టేషన్ కు పిలిచి వాంగ్మూలం నమోదు చేశారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ తో సైఫ్ ఇంటి పరిసరాలను పరిశీలించారు. క్లూస్ టీం, ఫోరెన్సిక్ టీంలు నటుడి ఇంటి వద్ద ఆధారాలను సేకరించాయి. దొంగతనం చేసేందుకు మెట్ల వెనక నుంచి వచ్చిన దుండగుడు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు బయటకొచ్చేందుకు ఏర్పాటు చేసిన అత్యవసర మెట్ల ద్వారా లోపలికి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. అతన్ని పట్టుకునేందుకు 10 బృందాలు ఏర్పాటు చేశామన్నారు. चोरी का अटेम्प्ट था ऐसा हमारे इन्वेस्टिगेशन में निष्पन्न हुआ है. एक एक्यूज्ड आइडेंटिफाई हो चुका है. उसने स्टेयरकेस का यूज किया था, ये पता चला है. उस एक्यूज को अरेस्ट करने के लिए टीम्स फील्ड पर है. 10 डिटेक्शन टीम्स हैं जो अलग डायरेक्शंस में काम कर रही है. లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సైఫ్ అలీ ఖాన్ ను కుటుంబ సభ్యులు, బంధువులు, పలువురు ప్రముఖులు పరామర్శించారు.